మీరు స్ట్రాంగ్ అని మీరు నమ్మకపోతే భగవంతుడు కూడా మీకు హెల్ప్ చేయలేడు. యు ఆర్ స్ట్రాంగ్, బిలీవ్ దాట్. హ్యాండ్స్ అప్, సెట్ గో. 1 2. సో ఇది ఈరోజు సెటప్. సో అన్న ఇట్లా వచ్చిండు. సో ఇప్పుడే ఎంటర్ ది డ్రాగన్. సో హాయ్ బాయ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది గ్రౌండ్. స్కూల్ బాగుంది కదా, చాలా బాగుంది. మన ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకొచ్చినాం, సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా ఒక 5-10 మినిట్స్లో. పిల్లలందరూ అటెండెన్స్ తీసుకుంటున్నారంట. సో ప్రియర్ తర్వాత ఇది మన వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది. సో మాస్టర్ కూడా ఆన్ గ్రౌండ్. సో ఆయన కూడా వచ్చేసాడు. సో ఇది పిల్లల డ్రెస్ చాలా డిఫరెంట్ ఉంది. ఇది ఏం తల్లి? ఇది ఎస్పీసీ అంటే స్టూడెంట్ పోలీస్ కెడెటా? వావ్, బాగుంది. సో కొత్త కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ టైం ఎన్సీసీ చూసినాం, స్కౌట్స్ అండ్ గైడ్స్ చూసినాం, కానీ ఇది డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఈ డిస్ట్రిక్ట్లోనే చూస్తున్నాను నేను ఎస్పీసీ అని. అదొక మంచి కాన్సెప్ట్, పిల్లలు కూడా తెలుస్తుంది ఏందో అని చెప్పి. సో వాలంటీర్. సో ఈరోజు బాయ్స్ బోర్డ్ సెటప్ చేస్తున్నారు. సో సార్, పీటీ సార్ ఇక్కడ దగ్గరుండి పనులన్నీ చూసుకుంటున్నారు. మనం ప్రిన్సిపల్ మేడంని కలుద్దాం. సో ఒక నిమిషం ఉంది. సో ప్రజెంట్ ఈ స్కూల్ మేడం ప్రిన్సిపల్. మేడం గుడ్ మార్నింగ్. బాగున్నారా మేడం? రెడీ మేడం, అంతా రెడీ అయిపోయింది. జస్ట్ పిల్లలు వచ్చి అరేంజ్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. అంతా రెడీ. సో చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి. ఎందుకంటే మీరు ఒక ఫస్ట్ స్టెప్ ఇక్కడ మేము రావడానికి ఇప్పుడు మీతోటే స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ మిషన్ సురక్ష అనేది మనది. సో ఇప్పుడు రేపు మీరే ఇన్స్పిరేషన్. పిల్లలందరూ గ్రౌండ్లో అసెంబ్లీ అయ్యారు. సో నెక్స్ట్ సెషన్కి సో దే ఆర్ రెడీ. ఇప్పుడు టీచర్స్ అందరు కలిసి స్టేజ్ దగ్గరికి వస్తున్నారు. సో నెక్స్ట్ ఇది ఓవరాల్ స్ట్రెంగ్త్ 800 అంట. సో ఇది పెద్ద టాస్క్ ఈరోజు. సో వీళ్ళని హ్యాండిల్ చేయడం. సో ఆఫ్టర్ సెషన్ సో అందరికి ఒక విండోస్ ఓపెన్ అవుతాయి. అందరికీ కొత్త ప్రపంచానికి ఒక అడుగేస్తారు వీళ్ళు. అంటే ఐ హోప్ నేను అది అనుకుంటాను. ఎందుకంటే ప్రతి సెషన్ విన్న వాళ్ళు బయటికి పాజిటివ్ వైబ్ తోటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి మాకు పాజిటివ్ రెస్పాండ్ అయ్యి వచ్చింది, కానీ ఎప్పుడు మనకి నెగిటివ్ అనేది ఎవరి దగ్గర నుంచి మనకి రాలేదు. ఎందుకంటే మన సెషన్ అంత పవర్ఫుల్. సో ఇది పైనుంచి వ్యూ. గ్రౌండ్ చాలా బాగుంది. సో గ్రౌండ్ లేదు ఓవరాల్ స్ట్రెంగ్త్ ఈరోజు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. గర్ల్స్ వినపడట్లేదు. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఓకే, సో నా పేరు సంతోష్ కుమార్. వాట్స్ మై నేమ్? ఎస్. సో వీఆర్ ఫ్రమ్ అన్ ఆర్గనైజేషన్. మేము ఒక సంస్థ నుంచి వచ్చాము. నాది సంస్థ. ఇట్ ఈస్ కాల్డ్ ద షీల్డ్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఎస్. సో యు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే. ఈరోజు ఇక్కడ ఏం చేస్తామో ఐడియా ఉందా మీకు? లేదా? చెప్పండి, మాట్లాడండి. ముందేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇవ్వలేదా? ఓకే, నో వరీస్, నేను చెప్తా. సో ఇక్కడ బ్లాక్ షర్ట్స్ వేసుకున్నారు కదా అందరూ, ఈ అన్న వాళ్ళంతా నా టీం. ఓకే, సో మేమేం చేస్తామంటే ప్రజలకి ఆత్మరక్షణ శిక్షణ నేర్పిస్తాం. ఆత్మరక్షణ అంటే అర్థమవుతుందా? సెల్ఫ్ డిఫెన్స్. మీకు ఏదైనా ఆపద వస్తే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనం నేర్పిస్తాం మీకు. సో దాట్ ఈస్ ద ప్రోగ్రామ్ విచ్ మనం ఈరోజు చేసేది. సో మిషన్ సురక్ష. వాట్ ఇస్ ఇట్? పేరు వింటే ఏమైనా అర్థమవుతుందా? మిషన్ సురక్ష అని పేరు వింటే ఏమైనా అర్థమవుతుందా మీకు? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చినామంటే టు ఎడ్యుకేట్ యు ఆల్. మీకు ఆత్మరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి వచ్చాము. ఇంకా మీకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాము. అండ్ దాని టెక్నిక్స్ ఏంటివి, దానికి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, అవన్నీ మీరు నేర్చుకుంటారు ఈ సెషన్లో. ఐ ఆల్ రెడీ? ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాండ్స్. మీరు ఎవరితో ఫైట్ చేయాలన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా కొట్టాలన్నా చేతులు ఉంటేనే అవుతుంది. చేతులు లేకపోతే ఏం చేయలేం కదా. ఎస్ ఆర్ నో?
Answer me loud, yes or no? Answer me loud, yes or no? That's not enough, man. Enough. Okay, girls and boys, listen. This is not a session. నేను మాట్లాడితే మీరు వినడానికి ఈ సెషన్ కాదు. ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. మీరు క్వశ్చన్స్ అడుగుతారు, నేను సమాధానం చెప్తాను. ఓకే, దిస్ నాట్ ఎ లెక్చర్. ఇది ఒక లెక్చర్ కాదు, ఒక ఉపన్యాసం కాదు. ఓకే, మనం కలిసి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటాం. క్లియర్? ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ అ వైల్. స్టాండ్ అప్. అమ్మా కాళ్ళు వస్తున్నాయా? రైట్. సో ఫైట్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. రైట్. ఈ పొజిషన్ని మనం ప్యాసివ్ పొజిషన్ అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్. అంటే మీరు ఫైట్ చేయడానికి రెడీగా లేరు. సో ఎవరైనా మీ దగ్గరికి వస్తున్నారు, సో ఎందుకు? ఎస్. ఓకే, ఆపడానికి. సెమీ ప్యాసివ్, యాక్టివ్, అలాగే ఉండండి. సో ఎప్పుడైనా ఫైటింగ్ సిచ్యువేషన్ ఇది మీకు ఎప్పుడు అంటే ఫైట్కి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వేర్ మీరు రైట్ లెగ్ బ్యాక్ పెట్టి ఫేస్ దగ్గర చాలా డెలికేట్ పార్ట్స్ ఉన్నాయి. ఐస్ డెలికేటా కాదా? నోస్ డెలికేటా కాదా? మన ఫేస్ అంటేనే డెలికేట్. క్లియర్? సో ఫేస్ పైన ఎక్కడ కొట్టినా నొప్పి లేస్తుంది. రైట్, గెట్ రెడీ. యాక్టివ్ పొజిషన్. ఫస్ట్ అన్న చేసి చూపిస్తాడు, తర్వాత మీరు చేయండి. ఓకే, 1 2 strikes, 1 count, 2 strikes, 1. అండ్ అటాక్ చేసేటప్పుడు హూ అనండి. వాట్ విల్ యూ సే? హూ. బికాస్ నేను ఇక్కడ ఉన్నాడు, ఇలా కొట్టడం వేరే, హూ అని కొట్టడం వేరే. ఏదైనా సౌండ్ చేస్తే ఎదుటి వ్యక్తికి భయం అవుతుంది. ఎస్ ఆర్ నో? లేదా ఓకే. సో అండ్ ఇట్లా కాదు, డోంట్ డాన్స్. హ్యాండ్స్ అప్. కమ్ హియర్ రాకేష్. See, you are here like this. You are hitting someone on the face like this. Okay? Debba talutada talgada. So like this. Don't do this. And don't be girlish. Okay? And girlish ga undakandi. Be strong. Be powerful. You are powerful. So గట్టిగా చేయండి and open your mouth. ఉంటే మనం అన్ని కంఫర్టబుల్ గా చేయగలుగుతాం. ఇప్పుడు ఆ పొజిషన్ నుంచి అటాక్స్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఓకే, యు నో పంచ్. వాట్ ఈస్ అ పంచ్? పంచ్ అంటే తెలుసా? మనం పిడికిల్ ఆన్ ద ఫేస్. 1 2 3. ఓకే, ఫస్ట్ 1 స్ట్రైక్. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అని మీరు నమ్మకపోతే భగవంతుడు కూడా మీకు హెల్ప్ చేయలేడు. యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, బిలీవ్ దాట్. హ్యాండ్స్ అప్, సెట్ గో. 1 2 4. ఎల్బో ముందుకు రావాలి. 5. Where? Okay, she was asking పట్టుకో, లెగ్స్ పట్టుకో. So what if someone holds my leg? Okay, but try to get relief. మనగా లేవురా. Come now. Stop. When someone holds your legs, భయపడకపోతే పోతుంది. Even if you are not scared, pretend. 1 2. Now 2 count. 1 count, 2 punches. Ready? అప్పుడు you are coming to safe zone. 1. మీ దగ్గర ఉన్న బంగారం పోదు కానీ మిమ్మల్ని హాన్ చేస్తూ భయపడితే అతను అనుకుంటాడు ఎస్ చాలా కరెక్ట్ అమ్మాయిని చూస్తున్నాను, చాలా భయస్తురాలు కదా, ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాను. లేదు ఉండి నేను ఎవరో తెలుసా ఈరోజు స్పెషల్ డే, ఎందుకంటే 11/11/2024 దేని కూడా ఇప్పటికి మర్చిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సెషన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ చేయడం. సో ఇప్పుడు స్పెషల్ లొకేషన్ మాకు స్పెషల్ డే అని ఫిక్స్ చేసుకున్నాం. ఇది మర్చిపోయాం ఎప్పుడు. బ్యానర్ లో కూడా మేము జరగదు. 1 పివోటింగ్, ఇది పివోట్ చేస్తే ఫాస్ట్ కొట్టాలి. రెడీ? వి ఆర్ వెరీ స్మార్ట్ బ్రెయిన్. 1 2. I know you are very smart girls. 2. So use your brain. So ఇప్పుడైనా మనకంటే ఎదుటి వ్యక్తి చాలా వాల్యుబుల్ అంటే మీ దగ్గర ఉన్న చైన్ కానీ అతని పైన త్రో చేసి ఎప్పుడైనా
హ్యాపీ బర్త్డే